హలో అండి, నేను అరుణానందగిరి. ఇక చూడండి, చిట్టి పక్షులు, ఊర పిచ్చుకలు వచ్చినాయి. ఇంతకుముందు వేరే పక్షులు కూడా వచ్చినాయి. ఇంకా తెల్లవారిందంటే ఇట్లా జరుగుతూనే ఉంటుంది. పొద్దుటి నుండి ఎన్ని పిట్టలు వచ్చినాయి, అసలు ఒక్క పిట్టను కూడా చూసేవి లేకుంటుండే. ఇక చూడండి, మన పండుగ రోజు ఇట్లా ఉంది. ఎన్ని పనులు, ఎన్ని రకాల పక్షులు వచ్చిపోయినాయి పొద్దుటి నుండి. నైవేద్యాలు పెట్టించిన పండుగ రోజు కాబట్టి ఇక్కడికి దగ్గరికి ఇంట్లోకి వచ్చి తినిపోవాలి. ఇంతే, మనం మామిడి ఆకులు పెట్టుకున్నాం. ఈరోజైతే 12 గంటల లోపల దేవుని పెట్టుకోవాలంటే తొందరగా భక్ష్యాలు చేసుకొని వచ్చేసిన. మరి పచ్చడి భక్ష్యాలు సమర్పించినాం, కొబ్బరికాయ కొట్టినాం. ఇప్పుడు ఒక హారతి పాట పాడుకొని కర్పూర హారతి కూడా ఇద్దాం. ఇక అమ్మవారికి, జగజ్జనని అమ్మవారికి మనం పాట పాడుకుందాం. పురుహూతిగా ఓర్యాయం గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక హరిక్షేత్ర కామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీ దేవి గయా మంగళగౌరిక వారణాస్యం విశాలక్ష్మి కాశ్మీరేతో సరస్వతి. అయితే పూజా రూమ్లో భక్ష్యాలు నివేదించిన తర్వాత మిగతా చేసిన తర్వాత ఇంకా లంచ్ చేయాలి. ఇక ఇట్లా పూర్ణాన్ని మంచిగా పాకం పడితే ఈజీగా వస్తాయి భక్ష్యాలు. అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది. ఇక చూడండి, పచ్చటాకులో పెడితే ఆ ఆనందం నాకు చూడంగానే ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మరి మన వంటలు చూద్దాం రండి. ఉగాది రోజు వేడివాడి అన్నం రెడీ అయిపోయింది. తర్వాత వంకాయ టమాటా కర్రీ, తర్వాత కట్టు చారు, సూపర్ టేస్ట్ ఉంటుంది. మామిడికాయ పచ్చడి, తర్వాత ఇగో భక్షాలు, తర్వాత నెయ్యి భక్షాలలో వేసుకోవడానికి, తర్వాత ఇక పెరుగు. ఇది ఈరోజు మరి మన లంచ్ అయితే ఇట్లా ఉంది. ఒక కూర, ఒక చారు, ఒక చట్నీ, ఒక పెరుగు, ఒక నెయ్యి, ఒక భక్షాలు. బూరెలు అంటారు తెలంగాణలో అయితే. ఇక ఇప్పుడు భక్షాలు అని కూడా అంటున్నాం. అయితే వీటిని రకరకాలు చేయొచ్చు. చిలగడ దుంప బొబ్బట్లని, కొబ్బరి అని రకరకాలు చేయొచ్చు. మనకు తినేవాళ్ళు లేరు కాబట్టి నేను ఏం ప్రయత్నం చేస్తలేను. చేద్దాం అనుకున్నా మొన్న చిలగడ దుంపయి, కానీ ఎందుకో విరమించుకున్నా. ఇక సరే, ఈరోజు మరి ఉగాది రోజు ఇప్పుడు 11:02 అవుతుంది పగలు. ఇక ఇప్పుడు లంచ్ చేద్దామని ఆలోచిస్తున్నా. ఇప్పటికీ మన వంటల కార్యక్రమం సంపూర్ణమైంది. ఇప్పుడు లంచ్ చేద్దాం.